లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా కోరుకుంటున్నారు ఆడికని పోవాలని నేను చెప్తున్నాను. ఏమైనా కోరుకుంటున్నారు మీరు ఆడికని పోవాలి, ఆడికి పోయి కరెక్ట్ గా కంప్యూటరైజ్ చేస్తాం. ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా. చెప్తాను, రోజు చెప్తాం, ఒక్కరోజు కాదు. ఏం పోవు, ఎవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీలాగా పాత ప్రభుత్వం లాగా ఒక నిమిషం పాత ప్రభుత్వం లాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు. 365 days ఓపెన్ ఉంటుంది. మేడిగడ్డ దాటి చెప్పనిస్తారు. సారీ అండి, చెప్పండి. మేడిగడ్డ ఏంటి? ఏం కాదు. సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది. అధికారులు కూడా వెళ్ళారు. సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగు నిర్ణయం మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని ఛానల్స్ పని కట్టుకుని అదే పనిలో ఉన్నాయి. సో ఐ పిటీ దెమ్, లీవ్ ఇట్. అది కూడా అంటున్నా అదే పని కట్టుకుని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఒకటి రెండు ఏదో నేను కూడా పత్రికల్లో చదివాను. మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్పాను. నేను అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు పెట్టాలి. అదే చెప్పాను, ఇప్పుడు చెప్పింది. తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను. I have not seen that, brother. I'm sorry. If after seeing that, I'll respond. प्रजापालन के लिए क्या हुआ, अच्छा हो रहा बोल के पूछा. बहुत बेहतरीन चल रहा, अच्छा चल रहा बोल के मैं आपसे. ऑनलाइन किया जाता तो ये अब ऑनलाइन का क्यों बताया जा रहा, पहले से क्यों ऑनलाइन नहीं किया गया प्रजापालन अकाउंट? ऑनलाइन का वजह से एक थ्योरी है. आपको कार्ल मार्क्स का थ्योरी मालूम है? आपको एलिनेशन थ्योरी बोल के बोलते. एनी मैकेनाइजेशन, anything which is not connected to the people directly, it is called as alienation theory. దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి. ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్గా నేరుగా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన. ఓకే.